హాయ్ ఎవ్రీవన్, నేను ఇప్పుడు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈవినింగ్ బ్లాగ్. నేను ఏం చేస్తానంటే క్యారెట్ బీట్రూట్ ఉడకపెట్టుకున్నాను. ఇలా జ్యూస్ చేస్తే మంచిదని చెప్పి ఉడకపెట్టేసుకుని ఇలా జ్యూస్ చేసేస్తానండి పిల్లలకి. ఈ విధంగా ఉడకపెట్టేసిన తర్వాత చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత దీంట్లో నేను బెల్లం యాడ్ చేస్తాను. షుగర్ అనేది ఎప్పుడు యాడ్ చేయను అనమాట. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మెత్తగా జ్యూస్ చేసేసుకొని ఈ విధంగా పెట్టుకొని ఉంచుకున్నాను. ఎందుకంటే పిల్లలు వచ్చేసరికి రెడీగా ఉంటే తాగడానికి ఉంటుందని చెప్పేసి ఈ విధంగా పెట్టుకొని ఉంచుకుంటాను. ఇది కొద్దిగా చిక్కగా ఉంది, అందుకని చెప్పి కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీంట్లో ఈ విధంగా ఒకసారి స్పూన్తో కదిపేసేసి మూత పెట్టేసి ఉంచుకుంటాను అనమాట. పొద్దున్నే వంటతో పాటే కుక్కర్లో పెట్టేస్తాను. ఈ విధంగా చేసి ఉంచుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మోరికెళ్ళి కొన్ని సామాన్ తెచ్చుకున్నానండి నాకు కావాల్సినవి. నేను నూనె పోసుకోవడానికొని ఒకటి సింక్ దగ్గర కడుక్కోవడానికి అని చెప్పి ఒకటి తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే చిన్న గ్లాస్ జార్స్ తెచ్చుకున్నాను. నాకు గ్లాస్ జార్స్ అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పి ఏమైనా పచ్చళ్ళు వేసి కూడా కడుక్కుంటాయని చెప్పేసి ఏం చేస్తానంటే గ్లాస్ జార్స్ తెచ్చుకున్నాను. ఇప్పుడు అందరూ ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దామని నేను కూడా కొద్దిగా గ్లాస్ జార్స్ తెచ్చుకుంటున్నాను అనమాట. అస్సలు గరిటెలు లేవండి, చాలా చిన్న చిన్న గరిటెలు ఉన్నాయి. చేతి మీద నూనె తుడపలు పడి చెయ్యి మంట పుడుతుంది, అందుకని చెప్పి పెద్ద గరిటె ఒకటి తెచ్చుకుని అది 100 రూపాయలు పడింది. సరే ఈసారి ఇంకా మోడల్స్ వస్తాయి కదా, మోడల్స్ తెచ్చుకుందాం అని చెప్పి విధానంతో ఒకటి తెచ్చుకున్నాను. అయితే నేను ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాను. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బాక్స్ ఒకటి పంచిపెట్టారు, చూడటానికి చాలా బాగుంది. అందుకని చెప్పి దీంతో పాటు ఇవి కూడా చూపిస్తున్నాను అనమాట. కానీ ఇవి నాకు చాలా నచ్చినాయి సామాను. దీంతోపాటు నేను తెచ్చుకున్నాను ఇడ్లీ రైస్ తీసుకొచ్చుకున్నాను. ఇడ్లీ రవ్వ కన్నా కూడా ఇడ్లీ రైస్తో ఇడ్లీ బాగుంటుందని చెప్పి విన్నాను. ఒకసారి ట్రై చూద్దామని చెప్పి ఒకసారి తీసుకొచ్చుకున్నాను. కానీ గ్లాస్ జార్స్ అయితే చాలా బాగున్నాయండి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ నూనె కూడా నేను తెచ్చుకుని చాలా నచ్చింది, ఒకసారి ట్రై చేద్దాం, చాలా ఇష్టపడి తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మామూలుగా నేను కటీర గోధుమలు ఉన్నాయి నా దగ్గర, కటీర గోధుమ నానబెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇవి రాగానే మధ్యాహ్నం పూట కానీ లేదంటే సాయంత్రం పూట కూడా తాగడానికి ఉంటుందని చెప్పి కొద్దిగా కటీర గోధుమలు వేసి నానబెట్టేస్తే చాలా బాగుంటుంది. ఇవి కొన్ని నానబెట్టుకుంటే చాలండి, ఎక్కువ అయిపోతాయి. ఇవి తాగితే చాలా చలవ కూడా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నా దగ్గర శనగపప్పు ఉంది. ఇవి నేను ఎప్పుడు కూడా శనగపిండి పట్టించేసుకుంటాను. నేను శనగపిండి విడిగా కొనండి, కానీ ఈ విధంగా పట్టించుకునే శనగపిండి బయటకున్న శనగపిండి కంటే కూడా చాలా బాగుంటుంది. ఈ శనగపిండి అలవాటైన వాళ్ళు బయటకున్న శనగపిండి అస్సలు యూజ్ చేయలేరు, అంత బాగుంటుంది. దీంతో బజ్జీలు వేసుకున్నా కూడా పకోడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేను ఈ విధంగా ఎప్పుడు కూడా ఈ విధంగా పట్టించుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట. ఈ విధంగా అలవాటు అయితే మళ్ళీ బయట శనగపిండి కొనలేరండి. అందుకని చెప్పేసి ఒకసారి పట్టించుకొని ఒకసారి అంతా పట్టేసిన తర్వాత ఇదంతా శనగపిండి అంత అయింది అని చెప్పేసి తుడిచేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నూనె బాటిల్ తెచ్చుకున్నాను కదా, ఆ నూనె బాటిల్ని ఒకసారి తీసి క్లాత్ తుడిచేస్తున్నాను అనమాట. ఎందుకంటే వెంటనే పోసేసుకుందాం అని చెప్పేసి తుడిచేసేసి దీంట్లో ఆయిల్ ప్యాకెట్ ఉంటే తెప్పించుకుని మరీ పోసుకుంటున్నాను. కానీ ఇలాంటి యూస్ చేయడం అనేది చాలా బాగుంది. ఆల్రెడీ ఒకటి ఇలాంటిది వేరే మోడల్ గ్లాసెస్ ఒకటి తెచ్చుకున్నాను, అది ఆల్రెడీ యూస్ చేసేసుకున్నాను. కాకపోతే ఇలాంటిది వాడాలనిపించి చూడంగానే నచ్చి తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇలాంటి కొన్ని ఐటమ్స్ ఇంట్లో ఉండాలండి, ఇంట్లో ఉంటేనే వంట చేయాలనిపిస్తుంది, వంటింట్లోకి రావాలనిపిస్తుంది. కానీ కొన్ని ఐటమ్స్ వంటింట్లోకి చాలా అవసరం అని చెప్పి పోసేసుకొని పొయ్యి పక్కన కొద్దిగా ఖాళీ ఉంటే నేను ఆ ఖాళీలో పెట్టేసుకున్నాను అనమాట. చాలా బాగుంది, ఎప్పుడెప్పుడు వంట చేద్దామా అన్నంత క్యూరియాసిటీ అనిపించింది అనమాట నాకు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను వచ్చి మన తూమునండి మన బ్లాగ్లో చూపించాను. ఇంతవరకు కూడా వీటిలో నేను ఇంతవరకు టీ పొడి పంచదార పోసుకోలేదండి. ఇవి ఓన్లీ టీ పొడి పంచదార కాఫీ పొడి వేసుకోవడానికి మాత్రమే ఈ ట్రాన్స్పరెంట్ జార్స్ తెప్పించాను అనమాట. అన్నీ ఒకచోటే ఉంటాయి, కనపడతాయి అని చెప్పేసి సరే అని సరుకులు తెప్పించుకున్నాగా అని చెప్పేసి టీ పొడి పంచదార ఇంకో డబ్బాలు ఏం చేస్తానంటే కొన్ని కాఫీ పొడి ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అక్కడక్కడ పడేయకుండా ఏం చేస్తానంటే వాటిలో పెట్టేసుకుంటాను అనమాట. కాఫీ పొడి 2-3 ఏమైనా ఎక్స్ట్రా హార్లిక్స్ ప్యాకెట్ ఉన్నా, బూస్ట్ ప్యాకెట్లు ఉన్నా, లేదంటే ఇంకా యాలక్కాయలు ఉన్నా ఈ విధంగా పెట్టేసుకుంటే వీటి పక్కనే ఉంటుంది కాబట్టి వెతుక్కోకుండా ఉంటుందని చెప్పి ఈ విధంగా నేను పెట్టుకున్నాను. ఇటువరకు అయితే ఒక్కొక్కసారి వెతుక్కోవాల్సి వచ్చేదండి, ఏంటి వెతుక్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ విధంగా నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది ఎర్లీ మార్నింగ్ లాగండి, పొద్దున్నే వంట అయిపోవాలి కదా, క్యారేజీలన్నీ కట్టాలి. అయితే దొండకాయ ఇగురైతే చేద్దామని దొండకాయ చిన్న చిన్న ముక్కలు చేసి ఫ్రై చేస్తారు. మా పిల్లలకి మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. అయితే కేజీ దొండకాయలు కోయాలంటే ఎంతసేపు పడుతుంది,
అందుకని చెప్పి పొద్దున్నే 4:15కి 4కే లేసానండి. నేను లెగిసి కూరగాయలు ఎప్పుడు కూడా ఒక 10 నిమిషాల పాటు, ఒక 5 నిమిషాల పాటు నీళ్ళలో పెట్టి ఉంచుకుంటాను. ఎందుకంటే అలా ఉంచుకుంటే ఏంటంటే కూరగాయలు ఈ మధ్య మందులేసి పండిస్తున్నారు కదా! అలా ఉంచుకుంటే కొద్దిగా గొప్పో మందు ప్రభావం తగ్గిద్దని చెప్పారు. అప్పటినుంచి సాధ్యమైనంత వరకు నేను ఆ విధంగా నీళ్ళలో వేసి ఉంచుకుంటాను. అదే కాకుండా దొండకాయలకి మట్టి ఉంటుందండి. ఒక్కోటి చూసి కడుక్కొని మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉంచుకొని వాటిని కట్ చేసుకుంటే బాబోయ్! కట్ చేసేసానండి. ఎలాగోలా కట్ చేసేసుకొని ఈ విధంగా రెడీగా ఉంచుకున్నాను అనమాట. ఇది కట్ చేసుకుని ముందుగా నేను కూర ప్రిపేర్ చేసుకుంటే నాకు సగం టెన్షన్ తగ్గిద్ది. ఇప్పుడు ఏం చేశానంటే బౌల్ పెట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎప్పుడెప్పుడు ఆయిల్ యాడ్ చేస్తానో, ఎప్పుడు కూర వండుతానో అన్నంత క్యూరియాసిటీతో ఉన్నాను అనమాట. ఇవి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత తాలింపు కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోతే కూర టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కూర అంటే. కానీ చేయడం చాలా కష్టం. ఈసారి అది ఉడుకుతుంది కదా అని చెప్పి బాక్స్లోకి ముందుగా బియ్యం కూడా కడిగి పెట్టేద్దామని చెప్పేసి బియ్యాన్ని కూడా కడిగేసేసి పెట్టేసుకున్నాను. ముందు ఈ రెడీ అయిపోతే అండి కొద్దిగా పని లేట్ అయినా ఏమవుదో టెన్షన్ రాదు. ఈ విధంగా పెట్టేసుకుని మొత్తం ఒకసారి తుడిచేసుకున్నాను అనమాట. ఎందుకంటే కరెంట్ కుక్కర్ కాబట్టి నేను ఎప్పుడు పెట్టినా సరే తుడుచుకొని కొద్దిగా ఆరిన తర్వాతే పెట్టుకున్నాను. లేదంటే టప్లో ఆడిద్ది కుక్కరు. కరెంట్ కుక్కర్ కాబట్టి జాగ్రత్త కావాలి. సరే క్యారేజీలో పెట్టిన తర్వాత ఇది మాకని కడిగి పెట్టుకున్నాను బియ్యం. మళ్ళీ వెంటనే పని అయిపోద్ది అని చెప్పేసి మాకు కూడా కడిగి పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఈ కూర ఏమి వేగుతూ ఉంది. ఇది వేగుతున్న లోపు ఇలా మేము బియ్యం అన్నీ కడిగేసుకున్నాను. పని అయిపోయిందని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మరమరాలతో ఉగ్గాని చేస్తున్నానండి. మాకు 5-6 కావాలి ఉగ్గాని అని చెప్పేసి 2 ప్యాకెట్లు తెప్పించుకున్నాను పెద్దవి. ఇవి ఒక గిన్నెలోకి కట్ చేసి మొత్తాన్ని కూడా పోసేసుకున్నాను అనమాట. ఎందుకంటే మరమరాలు పులిహోర అన్న ఉగ్గాని అన్న 2 ఒకటే. ఇవి చేయాలంటే ముందు తడుపుకోవాలి కదా. 2 పోసేసుకొని వాటర్లో ఇవి తీసుకెళ్ళి పంపు దగ్గర సింక్ దగ్గర పెట్టేసుకున్నాను. సింక్ దగ్గర పెట్టేసుకుంటే మొత్తం కూడా అణిగిపోతాయి అన్నమాట. ఇవి అడిగితే ఎంత అవ్వండి, చూస్తానికి అన్నీ ఉన్నాయి. కానీ ఇవి నీళ్ళలో వేసిన తర్వాత మొత్తాన్ని పిండేసుకొని ఒక గిన్నెలో పోసేసుకుంటే ఎంతో ఒదిగించదు. 5-6 కావాలి కాబట్టి ఎంత క్వాంటిటీ అవసరం అని చెప్పేసి నేను 2 ప్యాకెట్లు వేసేసాను. సరే ఆ కూర ఉడికేలోపు అన్నం ఉడికేలోపు ఇది ప్రిపరేషన్ చేసుకుందాం అని చెప్పేసి ఉగ్గాని కూడా ఈ విధంగా కడిగేసేసి ఒక పక్కన పెట్టేసుకొని గిన్నె కూడా కడిగేసుకున్నాను అనమాట. ఎప్పుడు అంట్లో అప్పుడు తోముకుంటే కొద్ది గొప్ప తగ్గుతాయి. కానీ ఈ విధంగా కడిగేసేసుకుని పక్కన రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు ఏమేమి కావాలో వాటికన్నీ కోసెట్టు పెట్టుకుందాం అని చెప్పేసి రెడీ చేసి పెట్టుకుంటున్నాను. పులిహోర ప్రాసెస్ మొత్తం ఉగ్గాని. ఈ ఉగ్గాని పళ్ళు తినడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. తేలిగ్గా అరిగిపోతుంది. చాలా బాగుంటుందండి. ఫస్ట్లో నేను చేసేదాన్ని కాదు, కానీ తర్వాత మా నాన్నగారు చేయమన్నారు. ఆయన బయట తినేవాళ్ళు అనుకుంటా. చేయమన్నారని చెప్పి చేస్తే బాగానే ఉంది. సరే నిమ్మకాయలు కూడా పిండేసుకున్నాను. ఇలా పన్ను ఉడికిద్ది కూర ఉడికిపోద్దని చెప్పేసి పచ్చిమిరకాయలు కోసేసుకొని నిమ్మకాయలు కూడా పిండేసి పక్కన పెట్టుకుంటే త్వరగా అయిపోతుందని చెప్పేసి అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు ఎక్కువే కావాలి. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి పచ్చిమిరపకాయలు కారం ఉప్పు సరిపోతున్నాయి కదా, బాగుంటుందని చెప్పేసి పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకున్నాను. ఎక్కువగా చీలికలు చేయను. ఇలా చేసేస్తే తినేవాళ్ళు తింటారు, లేదంటే కాయలు పడేస్తారని చెప్పేసి చీలికలు చేయకుండా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. సరే కూరలో శాంతం వేగాక దించే ముందు కాస్త సరిపడా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా కలుపుకొని ఉప్పు కారం సరిపోయినదో చెక్ చేసుకొని ఈ కర్రీని దీంట్లో ఉంచకుండా నేనేం చేస్తానంటే ట్రాన్స్ఫర్ చేసేస్తాను వేరే బౌల్లోకి. ఎందుకంటే పొక్కులు వచ్చేస్తాయి అని చెప్పేసి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. కూర అయితే అయిపోయిందండి. ఎర్లీ మార్నింగ్ వంటండి. ఒక్కొక్కటి అయిపోతే అమ్మయ్య అనిపిస్తుంది. ఎందుకంటే 6:40 కంటే ఎంత పొద్దున్నేసి ఇవన్నీ చేయాలని చాలా కష్టం. సరే కూర అంతా అయిపోయింది, వంట అంతా అయిపోయింది అని చెప్పేసి నేను మా నాన్నగారికి డైలీ వాటర్లో జీలకర్ర వాము కలిపి నేనైతే వాటర్ అయితే ఇస్తాను. ఇవి తాగిన దగ్గర నుంచి మా నాన్నగారికి అయితే గ్యాస్ ప్రాబ్లం అయితే తగ్గింది. ఆయన డైలీ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవట్లేదు ఈ మధ్య. నాకు చాలా బాగా ఉపయోగపడింది. అందుకని చెప్పి ప్రతిరోజు ఈ వాటర్ అడిగి మరీ కాయించుకుని మరీ తాగుతారు. 2-3 రోజులు తాగకపోతే ఆయనకి ఇంకోలాగా ఉంటుందన్నమాట. అందుకని ఈ విధంగా కాసేసి కొద్దిగా ఉప్పు వేసేసి కాసి వడగొట్టేసి ఇచ్చేస్తాను అనమాట. ఇది తాగేస్తారు. ఈ ఆయనకి ఇచ్చేసిన తర్వాత మేము కూడా వేడి నీళ్ళు పెట్టుకుని తాగుతానండి. మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి కాసి ఇవ్వాలి వాటర్. అందరూ ఒకేసారి తాగరు. ఎందుకని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి ఒక్కసారి పెట్టించేసి నేను కూడా తాగేస్తాను అనమాట. ముందు నా హెల్త్ కూడా నేను చూసుకోవాలి కాబట్టి
నేను కూడా పెట్టుకొని తాగేస్తాను. ఇప్పుడు ఉగ్గాని చేసేద్దామని చెప్పి పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కాగిన తర్వాత తాలింపు దినుసులన్నీ యాడ్ చేసేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు అన్నీ యాడ్ చేసుకుని దీంట్లో ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకుంటేనే చాలా బాగుంది. సేమ్ పులిహోర ప్రాసెసేనండి. ఉగ్గాని అంటే చాలామందికి తెలుసో తెలియదు, నాకైతే తెలియదండి ఇదివరకు, ఇప్పుడు తెలిసింది. కానీ చాలామందికి తెలీదు. ఇంగువ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత నేను ఈ వేడి మీదే నేను నిమ్మకాయ నీళ్ళు అనేది యాడ్ చేసేస్తాను. కొంతమంది అంటారంటే నిమ్మకాయ నీళ్ళు వేడి మీద యాడ్ చేస్తే చేదు వచ్చిద్ది అంటారు. కానీ నేను ఎప్పుడు అలాగే యాడ్ చేసేస్తాను. నాకేం చేదు అయితే ఎప్పుడు రాలేదు. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మరమరాలు కూడా ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ యాడ్ చేసేసుకొని సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం సరిపోయినది చెక్ చేసుకోవాలి. ఈ ఫినిష్ అయిపోయిన తర్వాత మూత పెట్టేసి ఎక్కడైతే టిఫిన్ చేస్తామో అక్కడ పెట్టేసుకున్నాను. సరే ఇలా పొయ్యి మీద పాలు పెట్టేసుకున్నాను. టిఫిన్ చేసిన తర్వాత కాఫీ అయ్యి కాసి ఇవ్వాలి కదా అని చెప్పేసి పాలు పెట్టాను. ఎప్పుడైతే పాలు తిరుగుతాయి అని ఎప్పుడైనా ఎవరికైనా అనిపించిందంటే కొద్దిగా దాంట్లో వంట సోడా వేసి కాస్తే పాలు అనేది ఎరగవు. సరే కొద్దిగా మరమరాలు మిగిలియండి, ఎందుకంటే మా అబ్బాయి టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయాడు హడావిడిగా. వాడు వెళ్ళాకే మేము నీళ్ళు పెట్టుకుని కాసుకుంటాం అనమాట. అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక బాక్స్లో వేసి, సాయంత్రం చేసి ఇవ్వచ్చు అని చెప్పి టిఫిన్లు అన్నీ చేసేసిన తర్వాత అంట్లన్నీ తోమేసుకొని ఇప్పుడు కాఫీ కాస్తున్నాను. మా నాన్నగారు డైలీ కాఫీ అడుగుతున్నారు. టీ బదులు కాఫీ మంచిదమ్మా అని చెప్పేసి కాఫీ అడుగుతున్నారు. అందుకని చెప్పేసి ఆయనకి టిఫిన్ పెట్టేసి నేను కాఫీ కూడా కాసేసాను అనమాట. టీ బదులు కాఫీ మంచిది అంటున్నారని కాఫీ కాస్తున్నాను. ఇదివరకు కాఫీ పొడి తెచ్చుకునేదాన్ని, అది టీ పొడి లాగానే ఉంటుంది. కానీ అది లేదన్నారని చెప్పేసి బ్రూ ప్యాకెట్స్ కట్ చేసేస్తున్నాను అనమాట. ఎప్పుడు ఒకే రకం కాఫీ తాగినా ఏంటో అంతే అనిపించదు. మొన్నటిదాకా ఆ టీ పొడిలాగా ఉన్న కాఫీ పొడి తాగాం కాబట్టి ఇప్పుడు బ్రూ తాగుతుండే అదొక స్ట్రాంగ్గా ఉన్నట్టు టేస్ట్ బాగున్నట్టు అనిపించింది. అంటే ఎప్పుడు ఒకటే తాగినా అంత టేస్ట్ అనిపించదు కదండి. అందులో ప్యాకెట్స్ కూడా ₹2 ప్యాకెట్స్ తీసేసి ₹3 ప్యాకెట్స్ పెట్టాడు కాఫీ పొడి బ్రూ ప్యాకెట్స్. ఇదివరకు రూపాయి తీసేసి ₹2 పెట్టాడు. ఇప్పుడు ₹2 తీసేసి ₹3 పెట్టారు. స్ట్రాంగ్గా అనిపించింది. అందుకని చెప్పి కాఫీ కూడా కాసి ఇచ్చేసాను. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత టిఫిన్కి సంబంధించి కాఫీకి సంబంధించి అన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను. పని మీద పని అన్నీ వాష్ చేసేసుకుంటే తర్వాత పెద్దగా అంట్లు ఉండవని చెప్పేసి ఈ విధంగా అన్నీ వాష్ చేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే అన్నీ ఒకేసారి తోమలేవండి. పని అంటే భయం వేసేస్తుంది అసలు. అంట్లు కూడా చాలా వచ్చేస్తాయి అన్నమాట ఇన్ని రకాలుగా చేయాలంటే. అన్నీ వాష్ చేసేసుకున్న తర్వాత మొత్తాన్ని ఈ విధంగా క్లీన్ చేసేసుకొని నేను తెచ్చుకున్న దాంతో శుభ్రంగా నీళ్ళన్నీ క్లీన్ చేసేసుకున్నాను. దీంతో తుడుస్తుంటే వెంటనే నీళ్ళు ఆరిపోతుంది. సరే వంటంతా అయిపోయింది అని చెప్పి ప్రతి ఒక్క కూరకి సాయంత్రం దాకా ఉండాలి అంటే సాయంత్రం మళ్ళీ చేయకుండా ఉండాలని దోసకాయ టమాటా పచ్చడి చేసేస్తే 2 పూటలకి వచ్చేది కూరను పచ్చడి అని చెప్పేసి నేను పచ్చడి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. దోసకాయ టమాటా పచ్చడి చాలా బాగా కుదిరిందండి. చేస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే పల్లెటూరు స్టైల్లో ఉన్నట్లు అన్నంత ఫీలింగ్ వచ్చింది. ఈ మొత్తం చెక్కు తీసేసి పచ్చిమిరపకాయలు తొడియాలు తీసేసుకొని టమాటాలు అన్నీ కూడా తొడియాలు తీసేసుకొని రెడీగా ఉంచుకొని ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. పచ్చడి అనేది చాలా బాగుందండి వేడి వేడి అన్నంలో. కానీ ప్రతి ఒక్క కూరకు రోజు కూరతో పాటు సైడ్ డిష్గా రోటి పచ్చడి అనేది ఉంటే అందరూ ఇష్టంగా తింటారు. 2 పూట్లకు కూడా వస్తుందన్నమాట. కష్టం అనుకోకుండా వెంటనే కూరతో పాటు పచ్చడి కూడా చేసేసుకుంటే సాయంత్రం దాకా ఉపయోగపడుతుంది. 2 కాయలు అంటే చిన్న కాయలు కలిపి చేసేసాను. ఒకసారి ట్రై చేయండి. పచ్చడి చాలా బాగుంది, నచ్చింది నాకైతే. మా ఊళ్ళో అయితే దోసకాయ పచ్చడి ఒక రకంగా చేస్తారండి. అంటే వేయించకుండా పచ్చిమిరపకాయలు, చింతపండు, బెల్లం, ఉప్పు వేసేసి నూరేసిన తర్వాత ఈ దోసకాయ ముక్కలు వేసి కచ్చాపచ్చాగా నూరేసి తాలింపు వేస్తారనమాట. అయితే ఏం చేస్తున్నారంటే వీటికి సంబంధించి అన్నీ మళ్ళీ ఎత్తుక్కోవడం ఎందుకులే అని చెప్పేసి అన్నీ ఉప్పు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, చింతపండు ఒక చోట పెట్టుకొని చింతపండు కూడా కడుక్కున్నానండి. ఎప్పుడు మనం చింతపండు వాష్ చేసి కడుక్కోవాలి. ఎందుకంటే చింతపండు కూడా తొక్కుతారు కాబట్టి ఎప్పుడు చింతపండు యూజ్ చేసినా కూడా చింతపండు కడుక్కోవాలి. సరే అన్నీ రెడీ చేసుకున్నాం అని చెప్పి ఒక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ముందుగా పచ్చిమిరపకాయలు, టమాటాలు, చింతపండు యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాను. ఇవి ఆయిల్లో పెట్టేసి గరిటతో ఇలా మెదుపుకుంటూ వేయించేస్తే తొందరగా వేగిపోతుంది.
ఈ విధంగా ఆ విధంగా గెరిటితో ఈ విధంగా స్మాష్ చేస్తూ వేయించుకుంటే టమాటాలు అనేది తొందరగా వేగిపోతాయి. ఇవి వేగిన తర్వాత ఏం చేస్తానంటే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. దోసకాయలు వేగేలోపు ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ చల్లారిపోతాయి. వెంటనే ఫటాఫట్గా చేసేసుకోవచ్చు అలా చల్లారిపోతే. ఇవి ఇప్పుడు ఏం చేస్తానంటే దోసకాయలు కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఉడికేదాకా సన్న మంట మీద కదుపుకుంటూ వేయించేస్తే దోసకాయలు కూడా ఉడికిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక మిక్సీ గిన్నె తీసుకొని టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకొని దీంట్లోనే ఇందాక ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అన్నీ యాడ్ చేసేసుకొని చింతపండు మిక్స్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చు, మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఒక్కసారి అట్లా కదిపి తీసేసారనమాట కచ్చపచ్చగా. ఇప్పుడు ఏం చేశానంటే అదే బండిలో వేరే బండి పెట్టుకున్న ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు దినుసులు కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా పసుపు, దీంట్లో కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేసేసుకొని పచ్చడి ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చడి కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని కూడా ఈ విధంగా వేయించుకున్నాను. కొద్దిగా పచ్చడి గట్టిపడే వరకు మొత్తాన్ని కూడా గట్టిపడే వరకు వేయించేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. వేయించేసుకున్న తర్వాత గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇలా వండేసుకొని ఎక్కడైతే బోన్ చేస్తామో అన్నీ అక్కడ పెట్టేసుకుంటాను మళ్ళీ సర్దకుండా. అన్న పనంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నానంటే టమాటా పచ్చడి తాలింపు పెట్టుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లిపాయలు, తోలు తీసిన వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో పచ్చిశనగపప్పు అనేది నేను యాడ్ చేయలేదు. నేను దీంట్లోనే కొన్ని ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను చల్లారిద్దని. ఇందాక తెచ్చిన సీసాలు ఉన్నాయి కదండి, నేను తెచ్చిన సీసాలని అవి వాడేదాకా కూడా నాకు ముందు వాడేసేయాలన్నమాట. వాడేస్తే కానీ శుభ్రంగా నాకు ప్రశాంతత ఉండదన్నమాట. నాకు చాలా బాగా నచ్చినవి. సరే ఇవి ఏం చేస్తున్నానంటే ముందుగా తుడిచేసేసుకొని పచ్చడి ఉందండి, పచ్చడిని సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పచ్చడి కావాలని ఇంత పెద్ద సీసా తీసుకెళ్ళలేం కదా, కానీ ఇదివరకులాగా ప్లాస్టిక్ డబ్బాలు వాడకుండా ఈ విధంగా సీసాల్లో ఇవి వాడదామని చెప్పేసి ఉద్దేశంతోనే ఇవన్నీ కొనుక్కున్నాను అనమాట. ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకునేలోపు ఆ తాలింపు అనేది చల్లారిపోతుంది కదా, అప్పుడు దాంట్లోకి టమాటా పచ్చడి కలిపేసి వేరే జాడీలోకి వేద్దామని చెప్పేసి నేను ఉసిరికాయ పచ్చడి ఉంటే ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడైతే భోజనాలు చేస్తామో అక్కడ పెట్టేసుకుందామని చెప్పి ఒక బాక్స్లోకి వేసేసుకున్నాను. ఇలాంటి సీసాలు నాకు బాగా నచ్చినాయండి, కానీ ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉండాలి. సరే అని చెప్పేసి పచ్చడి జారు మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు తాలింపు అనేది చల్లారిపోయింది. దీంట్లోకి టమాటా పచ్చడి యాడ్ చేసేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకుంటున్నాను. నాకు ఎంత క్వాంటిటీ కావాలో సీసాలోకి ఎంత క్వాంటిటీ అయితే పడుతుందో అంత క్వాంటిటీ దాంట్లో యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిపేసుకున్నాను. మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట. ఎంత పట్టినా కూడా పచ్చడి 3 నెలలు 4 నెలలేనండి, తర్వాత మాత్రం రావటం లేదు. ఎంత పచ్చడి చేసినా కూడా ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. కానీ నాకు టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో తెలియదు. పట్టిన పచ్చడి ఇలా ఎండబెట్టి పట్టిన పచ్చడి నాకు చాలా ఇష్టం. మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేసుకొని వెళ్ళి ఎక్కడైతే భోజనాలు చేస్తామో అక్కడైతే పెట్టేసుకున్నాను. దీంట్లోకి మాత్రం చెక్క స్పూన్లు కొనాలండి, చెక్క స్పూన్లు కొనాలని చూస్తున్నాను. చెక్క స్పూన్లు కొనిన తర్వాత దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇడ్లీ రైస్ ఉంటుంది కదండి, ఇడ్లీ రైస్తో ఇడ్లీ పోసుకుందాం అని చెప్పేసి ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ పప్పు అండి, ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసులు బియ్యాన్ని పోసుకున్నాను. ఇడ్లీ రైస్తో ఇడ్లీ బాగుంటుందని చెప్పి నేను ఈ విధంగా తెప్పించుకొని చేసుకుంటున్నాను. చూడాలి ఎలా ఉండిద్దో. అంతేనండి, ఈ వ్లాగ్ని ఇంతటితో నేను క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్